పాకిస్తాన్ను సామంత దేశంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని కవాజ్ ఆసిఫ్ సంచలన ప్రకటన. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ స్పందిస్తూ ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేశారు. అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ టెహ్రాన్పై యుద్ధం ప్రకటించాయని ఆరోపించారు. ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా తమ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారన్నారు. అన్ని వైపుల నుంచి శత్రువులు తమను చుట్టుముట్టడం వల్ల పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ వెల్లడించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏకమై పాకిస్తాన్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల తమకే ఇబ్బంది అన్నారు. పాకిస్తాన్ను సామంత దేశంగా మార్చేందుకే ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుందని, ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా ఉందని అక్కసు వెల్లగక్కారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని సంఘర్షణల్లోనూ యూదు భావజాలం ప్రత్యక్షంగా లేదా పరోక్ష పాత్ర పోషిస్తుందని ఆసిఫ్ ఆరోపించారు.